జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 11 రోజులైనా చిన్నారి ఆచూకీ లభించలేదు. చిన్నారి కోసం అగ్రహారంలో ఉన్న చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చెరువును జల్లెడ పట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. వెళ్ళిపోయిన దగ్గరనే ఆడి దగ్గర మనం వచ్చినప్పుడు లేవు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 11 రోజులైన చిన్నారి ఆచూకీ లభించలేదు. చిన్నారి కోసం అగ్రహారంలో ఉన్న చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చెరువును జల్లెడ పెట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి 11 రోజులైంది. ఈ రోజు 12వ రోజు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఏమాత్రం చిన్న ఆధారం కూడా లభించలేదు. ఇప్పటికే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కలిపి దాదాపు 1000 ఎకరాల మేరగా అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పెట్టారు. అటు డాగ్ స్క్వాడ్, ఇటు సీసీ ఫుటేజీలు, అదేవిధంగా డ్రోన్లతో గాలింపు చర్య చేపట్టిన చిన్నారి జాడ కనిపించలేదు. మరోపక్క విష జంతువు పోయిన కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అర్ధరాత్రి వేళ అటవీ ప్రాంతంలో జంతువుల జాడ కనిపెట్టేందుకు థర్మల్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా చిన్నారి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరోపక్క ఏదైతే చిన్నారిని ఏమైనా కొండ చీలులు ఏమైనా ఎత్తుకెళ్లిపోయిన కోణంలో పోలీసులు నిన్న 2 బొమ్మలు ఇంటి పక్కన కంచికి ఏర్పాటు చేసి అందులో కొంత మాంసముద్దలు కూడా ఏర్పాటు చేశారు. వీటి కోసం ఏమైనా అటవీ జంతువులు వచ్చి చిన్నారి కోసం వస్తాయేమోనని సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. అయితే దానికి సంబంధించి కూడా ఏమాత్రం పురోగతి లభించలేదు. అదేవిధంగా ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అటవీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల చెరువులు, కొండలు, గుట్టలు కూడా తనిఖీ చేసినా ఏమాత్రం కూడా చిన్నారి జాడ కనిపించలేదు. మరోపక్క ఎవరైనా అపహరించారా చిన్నారినైన కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే 6 బృందాలు ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పాప కోసం జల్లెడ పడుతున్నారు. అయినప్పుడు కూడా చిన్నారి లభించకపోవడంతో తల్లి విపరీతంగా కన్నీళ్లు పెట్టి తమ బిడ్డను దేవుడిని కాపాడాలంటూ రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. మరొక హోంమంత్రి అనిత కూడా మరి కాసేపట్లో సంఘటన స్థలానికి వచ్చి తల్లిదండ్రులను ఓదార్చున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడే సంఘటన స్థలానికి వచ్చి సోషల్ మీడియాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిని కనిపెట్టేందుకు తాము అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేనిపోని నిరాధారమైన వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని, ఇదే కానీ కొనసాగితే వాళ్ళపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని, అదేవిధంగా కొన్నిటిని బ్యాన్ చేయని యూట్యూబ్ కూడా లెటర్ రాస్తామని కూడా చెప్పి జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రస్తుతం అయితే పాప కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 12 రోజులు దాటినప్పుడు కూడా ఇప్పటికే చిన్నారి జాడ లభించిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. మరోవైపు పాప మిస్ అయిన చోట బొమ్మలు ఏర్పాటు చేశారు. పాపను జంతువులు ఏమైనా లాక్కుపోయి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేశారు. బొమ్మల్లో ఎర ఉంచినా జంతువులు రాకపోవడంతో ఫలితం వృధా అయింది. మనం వచ్చినప్పుడు